వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఏదో ఒక తెలియని ధైర్యం మాత్రం ఏర్పడుతుంది. కానీ ఎంత ధైర్యం ఏర్పడినా కానీ అదే శాతంలో ఏదో తెలియనటువంటి ఒక చిన్న అభద్రత కూడా మిమ్మల్ని వెంటాడే అవకాశాలు కనపడుతున్నాయి. ఒక విశేషమైనటువంటి కార్యం కోసం మీరు శ్రమించాల్సిన పరిస్థితి ఆధ్యాత్మికంగా కానీ లేదా సామాజిక సేవాపరంగా కానీ మీకు ఒక చక్కని పేరు ప్రతిష్ట లభించే అవకాశాలు కూడా ఈ వారం కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలోనే ఏమాత్రం అజాగ్రత్త పనికిరాదు. విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి జాఢ్యం ఏర్పడవచ్చు. ఊహల్లో పయనించడం, వాస్తవంలో ఒక అడుగు ముందుకు వేయలేకపోవడం, ఇది స్థితి మాత్రం కనపడుతుంది. ఆర్థిక పరంగా గతంలో ఉన్న దానికన్నా కాస్త చేతికి ధనం అందుతున్నా కానీ ఏదో విధంగా అదే స్థాయిలో అదే విధంగా ధనం కూడా ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఇవి కనపడుతున్నాయి. అంతేకాకుండా స్థానచలనం కోసం ఉద్యోగస్తులు తమకు తానుగా ప్రయత్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. స్థాన భ్రష్ట నశోభంతే అని కదా. అనవసరం మీరు కోరుకునే స్థలం ఒకటి కానీ మీకు లభించే స్థలం మరొకటి కనుక ఉన్న ప్రదేశంలోనే మీకు చక్కగా మీరు మాత్రం స్థానచలనం కోసం ప్రయత్నం చేసుకోకండి ఉద్యోగస్తులు. ఇక ఉన్నతాధికారుల వల్ల సహోద్యోగుల వల్ల సహాయ సహకారాలు లభించినా కానీ మీరు తగిన విధంగా ప్రతిస్పందించకపోవటం, మీ యొక్క కార్యక్రమాన్ని సరైన విధంగా ప్లానింగ్ లేకపోవడం కాస్త చికాకు కలిగించే అవకాశాలు కనపడుతున్నాయి. కొందరికి ఎవరికైతే మేలు చేశారో, ఎవరికైతే మీరు మేలు చేస్తున్నారో, ఎంతైతే త్రికరణ శుద్ధిగా ఉన్నారో వాళ్ళు ఎవరైతే మీ వల్ల లాభాన్ని ఫలితాన్ని పొందారో మేలు పొందారో వాళ్ళు మిమ్మల్ని గుర్తించుకోకపోవటం, పరోక్షంగా మీపై ఏదో నిందలు వేయటం, అది కాస్త మానసికమైనటువంటి వ్యధకు కారణమయ్యే అవకాశం ఈ వారం కనపడుతోంది. అంతేకాకుండా తమ యొక్క సంతాన పురోభివృద్ధి చక్కగా ఉంటుంది. తమ యొక్క సంతానం యొక్క వివాహ విషయంలో చేసేటువంటి ప్రయత్నాలు సఫలం కావచ్చు. ఒక విశేషమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు నిర్వర్తించే అవకాశం కూడా ఈ వారం కనబడుతుంది. తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు మాత్రం అవసరం. స్థిర చరాస్తుల అమ్మకాలు కొనుగోలు విషయాల్లో కూడా తగినటువంటి నిపుణుల యొక్క సలహాలు మాత్రం తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మోదుగ వృక్షానికి, దాన్ని ఫలాస వృక్షం అని అంటారు, ఒక చిన్న మొక్క ఎక్కడైనా మీకు అనుకూలమైన ప్రదేశంలో పెట్టి పోషించండి. వీలైతే ప్రదక్షిణ చేయండి. నెయ్యితో దీపారాధన చేయండి. మోదుగ వృక్షానికి విశేష ఫలితం కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వారాంతంలో మీరు విశేషంగా మీరు ఏ ఫలితం కోసమైతే ప్రయత్నం చేస్తున్నారో అందులో ఒక శుభవార్త కానీ లేదా 4 అడుగులు ముందుకు వేయటం కానీ లభించే అవకాశాలు కనపడతాయి. కనుక ఈ పని చేయండి. ఇంకా ఉత్తమమైన ఫలితం కోసం శనేశ్వర స్తోత్రాన్ని అలాగే అంగారక స్తోత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు.